భారత టీ20 క్రికెట్లో సరికొత్త సంచలనం అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ టీ20లో అభిషేక్ ఆడుతున్న విధ్వంసకర ఇన్నింగ్స్లను విశ్లేషిస్తూ అతను యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కంటే ప్రమాదకరమైన ఆటగాడని కైఫ్ అభివర్ణించారు. సాధారణంగా దూకుడుగా ఆడే బ్యాటర్లకు నిలకడ ఉండదని, కానీ అభిషేక్ మాత్రం ప్రతి మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగిస్తూ టీమిండియాకు దొరికిన అరుదైన ఆణిముత్యంలా మారాడని కొనియాడారు. న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడవ టీ20లో కేవలం 20 బంతుల్లోని 7 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవటం అతని సత్తాకు నిదర్శనమని కైఫ్ పేర్కొన్నారు. ఇక క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు కూడా ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంత సమయం తీసుకొని ఆ తర్వాత గేర్ మారుస్తారని, కానీ అభిషేక్ మాత్రం ఎదుర్కొన్న మొదటి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్పై విరుచుకుపడతాడని కైఫ్ విశ్లేషించారు. కేవలం 12-14 బంతులు ఆడిన మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సామర్థ్యం ఉన్న అభిషేక్ క్రీజులో ఉంటే భారత్ గెలవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే అభిషేక్ శర్మ గణాంకాలు చూస్తుంటే అతను టీ20 ఫార్మేట్కు సరైన డెస్ట్రాయర్ అని అర్థమవుతోంది. కేవలం 25 ఏళ్ల వయసులోని 36 టీ20 మ్యాచ్లలో 195.22 స్ట్రైక్ రేట్తో 1267 పరుగులు సాధించడం అసాధారణమైన విషయం. సో ఇప్పటికే 2 సెంచరీలు 8 హాఫ్ సెంచరీలు సాధించిన అతను పవర్ ప్లేలో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో దిట్టగా మారాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి న్యూజిలాండ్పై అతను నెలకొల్పిన 102 పరుగుల భాగస్వామ్యం భారత జట్టును కేవలం 10 ఓవర్లలోనే విజయం తీరాలకు చేర్చింది. ఇక 2026 టీ20 ప్రపంచ కప్లో భారత టైటిల్ నిలబెట్టుకోవాలంటే అభిషేక్ శర్మ వంటి ఆటగాడు తుది జట్టులో ఉండటం అత్యంత కీలకమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎడమ చేతి వాటం ఓపెనర్గా క్రిస్ గేల్ తరహాలోనే కనిపిస్తున్నప్పటికీ నిలకడైన వేగంతో పరుగులు రాబట్టడంలో అభిషేక్ తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే రాబోయే మెగా టోర్నీలో భారత్ సాధించబోయే విషయాల్లో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదని కైఫ్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పష్టం చేశారు.